అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ దేశానికి అలర్ట్. ఒబామా టూర్ టైంలోనే దేశంలో విధ్వంసం సృష్టించేందుకు టెర్రరిస్టులు రెడీ అవుతున్నారు. ఐబీ దీనిపై అన్ని రాష్ట్రాలకు వార్నింగ్ మెసేజెస్ ఇచ్చింది. భద్రత ఎంత కట్టుదిట్టం చేసినా ఏదో విధంగా దాడి చేయడానికి తీవ్రవాదులు సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరోవైపు సరిహద్దుల వెంబడి వందల మంది తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించడానికి కాచుకుని కూర్చున్నారు. వచ్చే వారంలోనే ఒబామా ఇండియా టూర్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. అధికారులేమో ఏర్పాట్లు చేస్తుంటే అదే టైంలో కంట్రీపై అటాక్ చేసేందుకు టెర్రరిస్టులు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న స్లీపర్ సెల్స్ ఈ పనిలోనే ఉన్నారు. మరోవైపు దేశంలోకి చొరబడేందుకు బోర్డర్లో కూడా దాదాపు 200 మంది తీవ్రవాదులు వేచి చూస్తున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. పీర్పంచల్ రేంజ్ లోని 36 స్థావరాల్లో 200 మంది టెర్రరిస్టులు దాగి ఉన్నారని లెఫ్టినెంట్ జనరల్ కేహెచ్ సింగ్ తెలిపారు. ఆర్మీ చీఫ్ సుహాగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని సింగ్ చెప్పారు. అయితే చొరబాట్లను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. We have some inputs to suggest that such kind of activities are likely to take place, that our counter-infiltration posture is firmly in place, and you can be rest assured that in areas south of Pir Panjal, the infiltration bid will be eliminated if and when any attempt is made. బోర్డర్ వెంట టెర్రరిస్టులు మాటు వేసి ఉన్నారు. తమ దేశంలో ఊహించని రీతిలో టెర్రరిస్ట్ దాడులు పెరిగిపోతున్నా పాకిస్తాన్ మాత్రం జమ్మూ కాశ్మీర్ లో పరోక్ష యుద్ధానికి సపోర్ట్ చేస్తూనే ఉందని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ ఆర్మీ డే స్పీచ్ లో తెలిపారు. పాక్ లో ఇప్పటికీ 44 టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులున్నాయన్నారు. ఇవన్నీ ఇండియాకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని సుహాగ్ తెలిపారు. అధునాతన ఆయుధాలు, వెల్ ట్రైన్ మిలిటెంట్లు దేశంలో చొరబడేందుకు సరిహద్దుల్లో వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో భద్రత తమకు సవాలేనంటున్నారు అధికారులు.